రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఓటర్ల ప్రత్యేక సవరణపై గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఒకే ఓటు ఉండాలని, 2 ఓట్లు కలిగి ఉండడం నేరమని సర్పంచ్ తెలిపారు. డబుల్ ఓట్లు మరణించిన వారి ఓట్లు తొలగించడంతో పాటు నాన్ మ్యాపింగ్ ఓట్లకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని, తప్పులు ఉంటే ఆధారాలతో సరిచేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేరు, చిరునామా సవరణలు కుటుంబ సభ్యుల ఓట్లకు ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చేందుకు ఫామ్ 8 వినియోగించుకోవాలని కోరారు. గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు సభలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1-10-2026 వరకు జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వారిని ఖచ్చితంగా ఈ ఓటర్ లిస్టులో ఉండేట్టు చూసే బాధ్యత అందరి బిఎల్ఓల పైన ఉన్నది. రెండవది పొరపాట్లు అంటే మళ్ళీ లేకపోతే అక్షర పొరపాటు ఏదైనా ఉన్నా కూడా సవరించుకోవాల్సింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఫామ్ 6 మనం వాళ్ళతో సమర్పించే విధంగా చర్య తీసుకోవాలి. ఓటర్లో తప్పు జరిగినప్పుడు లేదా ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే ఫామ్ 8 ద్వారా మనం వాళ్ళతో సమర్పించి దాన్ని సవరించుకుంటూ చూడాలి. తర్వాత ఇవాళ ఇక్కడ ఓటు ఉండి అతను ఇంకో ఏరియాలో ఉంటాడు, అతను గుర్తించి కూడా ఫామ్ 7 నింపి